ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, మనకి వాటికి సంబంధించిన లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి గర్భాశయం లోపల చిన్న చిన్న కంతుల్లాగా ఉంటే వాటిని ఫైబ్రాయిడ్స్ అంటారనమాట. ఈ ఫైబ్రాయిడ్స్ నార్మల్గా మనకి యుట్రస్, గర్భాశయం అనేది కూడా ఒక మజిల్ అనమాట, యుట్రైన్ మస్కులేచర్ అని అంటాం. సో ఆ మజిల్కి కొంచెం స్వెల్లింగ్ లాగా అట్లా ఏర్పడితే దాన్ని చిన్న చిన్న బినైన్ ట్యూమర్స్ లాగా వస్తాయి అన్నమాట. వీటిని మనం ఫైబ్రాయిడ్స్ అని అంటాం అనమాట. అంటే ఆ మజిల్ యొక్క స్వెల్లింగ్ని మనం ఫైబ్రాయిడ్స్గా పరిగణిస్తాం. సో ఇప్పుడు ఆ యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి ఎక్కడ వస్తాయి అంటే, ఇప్పుడు ఆ యుట్రైన్ మస్కులేచర్ పైన బయటికి వస్తాయా, ఆ బయట వచ్చే ఫైబ్రాయిడ్స్ని మనం సిరోజల్ ఫైబ్రాయిడ్స్, సబ్ సిరోజల్ అంటాం. అట్లాగే మనకి యుట్రైన్ మస్కులేచర్ మధ్యలో వస్తే ఆ మజిల్ లోపల వచ్చేవి ఇంట్రా మస్కులర్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం అనమాట. సో అట్లాగే ఆ స్వెల్లింగ్ అనేది మనకి యుట్రస్ లోపలికి వస్తే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం అనమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి లక్షణాలు ఏముంటాయి అంటే, యూజువల్గా మనకి ఫైబ్రాయిడ్స్ ఎవరిలో ఎక్కువ వస్తాయి అంటే ఈ రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్లో మనం ఎక్కువగా చూస్తామన్నమాట. నార్మల్గా మనకి ఇన్సిడెన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేది 30 నుంచి 50% మంది మహిళలకి, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 3 in 1 విమెన్కి, ఇద్దరిలో ఒకళ్ళకి అట్లా చూస్తామన్నమాట. అంటే మనకి కొంచెం మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో వచ్చే విమెన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 50% మందికి కూడా మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సడన్గా స్కాన్ చేయించుకుంటే, అంటే ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవ్వడము అట్లా ఉంటుందన్నమాట. సో సిమ్టమ్స్ ఎట్లా వస్తాయి అంటే, సహజంగా మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్న మ్యాక్సిమం మందిలో సిమ్టమ్స్ అనేవి ఏవి ఉండకపోవచ్చు అనమాట. కాకపోతే సిమ్టమ్స్ అనేవి వస్తే ఎలా వస్తాయి అంటే, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనమాట. అంటే బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండడము, పెయిన్ఫుల్ పీరియడ్స్ అనమాట, నొప్పితో కూడుకున్న బ్లీడింగ్. అట్లాగే మనకి బ్లీడింగ్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం అనమాట. అంటే మధ్య మధ్యలో కూడా కొంచెం ఇట్లా బ్లీడింగ్ లాగా కనిపించడము, ఫ్రీక్వెంట్ పీరియడ్స్ లాగా రావడము. మనకు ఆ ఫైబ్రాయిడ్ సైజ్ని బట్టి సైజ్ అనేది ఎక్కువగా ఉంటే పెల్విక్ ప్రెషర్ సిమ్టమ్స్గా ఉండడము. కొంతమందికి ఏంటి అంటే ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ఎక్కువైపోయి ప్రెగ్నెంట్ యుట్రస్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే ప్రెగ్నెన్సీ ఉందేమో అంతగానం మనకి, అంటే 16 weeks 4 నెలల గర్భిణీ ఉంటే ఎట్లా ఉంటుంది అంత కూడా మనం ఫైబ్రాయిడ్ సైజ్ చూడొచ్చు అనమాట. 4-5 నెలల గర్భిణీ ఉంటే ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కాన్స్టిపేషన్ అనమాట. అంటే మనకి ఆ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల మనకి నొక్కుకుపోయి మోషన్ అనేది సరిగ్గా రాకపోవడము, మనకి యూరిన్ అనేది సరిగ్గా రాకపోవడము. సో ఇట్లా మనం రకరకాల ప్రాబ్లమ్స్ లాగా ఉండొచ్చు అనమాట మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైబ్రాయిడ్స్ మరి అంటే వన్స్ మనకి సైజ్ అనేది ఎంత ఎక్కువ పెరుగుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. కొంతమందికి ఏంటి అంటే ఫైబ్రాయిడ్ కొంచెం సైజ్ అనేది త్వరగా పెరగొచ్చు అనమాట. కొంతమందికి ఏంటి అంటే స్టాటిక్గా ఉండొచ్చు ఫైబ్రాయిడ్ సైజ్ అనేది. కొంతమందికి ఏమవ్వచ్చు అంటే కొంచెం అంటే మనకి మెనోపాజ్ దగ్గరగా ఉంటే మనకి ఫైబ్రాయిడ్ సైజ్ అనేది కూడా ష్రింక్ అయిపోవచ్చు అనమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ మనకి లక్షణాలు అనేది అందరికీ ఉండవు, కొంతమందికి వచ్చినప్పుడు ఇట్లా ఉంటాయి అన్నమాట లక్షణాలు. సో ఎప్పుడైనా మనకి సడన్గా పీరియడ్స్లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంది, మనకి బాగా హెవీనెస్ అనేది ఉంది, మనకి బ్యాక్ పెయిన్ అనేది ఉంది, సో పీరియడ్ అనేది మనకి ఇర్రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే వెంటనే మనం లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే మనకు అన్నీ చూసి మనకి స్కాన్ అనేది చేసి చెప్తారనమాట ఎలా ఉంది అని. ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చూస్తామా, సో సర్జరీ అనేది ఎవరిలో చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి యుట్రైన్ మజిల్ యొక్క ట్యూమర్స్ అనమాట. అంటే ఆ మజిల్ అనేది ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల వస్తుందన్నమాట. సో ఆ మజిల్ అనేది ఓవర్ గ్రోత్ ఎందుకు అవుతుంది అంటే హార్మోనల్ ప్రాబ్లం వల్ల కానీ, లేదు జీన్స్లో అంటే మదర్లో వాళ్ళల్లో ఉంది అన్నా కూడా, మనకి ఫ్యామిలీలో ఉంది అన్నా కూడా ఇట్లా ఫైబ్రాయిడ్స్ రావచ్చు అనమాట. అట్లా కొంతమందిలో మనకి ఈ జెనెటిక్స్ ఉన్నా కానీ ఈ లైఫ్ స్టైల్ వీటి వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల, వీటి వల్ల కూడా మనకి రావచ్చు అనమాట ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి అంటే అది ఏ లేయర్లో ఉంది, మనకి అన్ని ఫైబ్రాయిడ్స్కి సర్జరీ అవసరం లేదనమాట. మనకి యూజువల్గా అవతలి వైపు ఉన్నాయి ఫైబ్రాయిడ్స్, సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ లాగా ఉన్నాయి అంటే మనకి ఈ పొరకి అంటే ఈ ఎండోమెట్రియల్ లేయర్కి దగ్గరగా లేవు,
సైజ్ అనేది చిన్నగానే ఉంది అంటే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ యూజువల్గా మనం వదిలేస్తాం. కాకపోతే కొంతమందికి ఆ సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ కూడా 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అంత పెద్దగా ఉండి ప్రెషర్ సిమ్టమ్స్ అనేది కాజ్ చేస్తే డెఫినెట్గా మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో యూజువల్గా సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి అవి నార్మల్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అట్లా ఉంటే మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ప్రెగ్నెన్సీకి కూడా అవి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేవి గురి చేయవు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మజిల్ లోపల అనమాట, అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. వీటి వల్ల ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా అంటే ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అనేది లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉన్నంత వరకు మనకి ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. కాకపోతే ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ మనకి సైజ్ అనేవి పెద్దగా అయిపోతున్నాయి, 6 సెంటీమీటర్స్ అట్లా ఉన్నాయి. మనకి క్యావిటీ అనేది దెబ్బతింటుంది. యుట్రైన్ అంటే ఎండోమెట్రియల్ పొరకి చాలా దగ్గరగా ఉన్నాయి, అవి నొక్కుతున్నాయి ఎండోమెట్రియల్ పొరకి. అంటే మనకి ఊరికే అబార్షన్స్ అవుతున్నాయి, లేదు మనకి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అంటే కంపల్సరీ అంటప్పుడు వీటిని కూడా మనం తొలగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి క్యావిటీ డిస్టార్టింగ్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అనమాట. అంటే మనకి ఈ ఎండోమెట్రియల్ లేయర్ దగ్గరగా ఉంటుంది. ఈ ఎండోమెట్రియల్ లేయర్లోనే మనకి బేబీ అనేది అతుక్కుంటుంది అనమాట. సో ఈ బేబీ అతుక్కునే లేయర్కి ఫైబ్రాయిడ్ అనేది పుష్ చేస్తుంది అంటే మనకి ఏంటి అంటే దీనివల్ల మనకి ఎప్పుడైనా పిండం అనేది సరిగ్గా అతుక్కోదన్నమాట. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత కూడా ఊరికే యూట్రస్ కంట్రాక్షన్స్ అనేవి విపరీతంగా అవడం వల్ల మనకి పిండం అనేది అతుక్కోదన్నమాట. సో దీనివల్ల కూడా మనకి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ వల్ల కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుందన్నమాట. కొన్నిసార్లు ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఏంటి అంటే మనకి ట్యూబ్ ఓపెనింగ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా మనకి ఎగ్ స్పర్మ్ అంటే స్పర్మే వెళ్ళలేదన్నమాట. అంటే అదొక అడ్డంకిగా గోడలాగా అయిపోతుంది అనమాట ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్. సో ఇట్లా మనకి కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అనేది రావచ్చు అనమాట. సో మనకి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంటే మనం కంపల్సరీగా ఆపరేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. ఇంకా చాలామందికి వచ్చే డౌట్, ఫైబ్రాయిడ్స్ అనేవి మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోవా, కంపల్సరీ ఆపరేషన్కి వెళ్ళాలా అంటే ఇప్పుడు మెడిసిన్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే లేడీ మనకి పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. సో వీళ్ళకి ఏంటి అంటే మెడిసిన్ ఇవ్వడం వల్ల కొన్ని నెలలు కానీ అది ఫైబ్రాయిడ్ స్ట్రింక్ అయిపోతే ఆ తర్వాత మెనోపాజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫైబ్రాయిడ్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి వీళ్ళ లోపల మనం మెడికల్ మేనేజ్మెంట్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. లేదు లేడీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అంటే మనకు ఆ ఫైబ్రాయిడ్స్ మెడిసిన్ ఇవి ఇచ్చినందువల్ల ఏమవుతుంది అంటే అప్పటికప్పుడు అవి స్ట్రింక్ అయినట్టు అనిపించినా మళ్ళీ వీటి వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ రాదనమాట. దీనివల్ల హార్మోన్స్ అన్నీ మనకి సప్రెస్ అయిపోతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ హార్మోన్స్. సో ఫైబ్రాయిడ్ అనేది ఉంది, దీనివల్ల మనకి ఇబ్బంది అంటే సిమ్టమ్స్ అనేవి ఉన్నాయి, లేదు మనకి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు, అబార్షన్స్ అవుతున్నాయి అంటే మనం డెఫినెట్గా సర్జరీ అనేది చేసుకోవాలన్నమాట. మళ్ళీ సర్జరీ చేసుకున్న వెంటనే అంటే మళ్ళీ అసలు గ్రోత్ అనేది ఉండదా, సో మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత గ్రోత్ అనేది వస్తుంది అంటే ఎప్పుడన్నా మనం ఈ లాప్రోస్కోపీ కానీ ఈ హిస్ట్రోస్కోపీ కానీ ఈ మయోమెక్టమీ ఆపరేషన్ ఫైబ్రాయిడ్ ఆపరేషన్ అనేది అంటే ఫైబ్రాయిడ్ తీసేసిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. మళ్ళీ ఆ తర్వాత లేదు ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం కాదు అంటే యూజువల్గా మనం ఎవ్రీ 3 monthsకి అట్లా ఫాలోఅప్ స్కాన్స్ ద్వారా అంటే ఫైబ్రాయిడ్ ఎట్లా ఉంది అది చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి. థ్యాంక్ యూ.